ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధిలో మరో కీలక అధ్యాయం మొదలైంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలోని అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల ప్రజల చిరకాల స్వప్నాలు నెరవేరుస్తూ రైల్వే శాఖ 2 కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రతిష్ఠాత్మక వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు హిందూపురంలో హాల్ట్ కల్పించడం, అలాగే గుంతకల్లు నుంచి మార్కాపురం వరకు కొత్త రైలు సేవలను ప్రారంభించడం వంటి ఈ నిర్ణయాలు ప్రాంతీయ అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలవనున్నాయి. ఈ మార్పులు సామాజికంగా, ఆర్థికంగా పెద్ద ప్రభావం చూపనున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారతీయ రైల్వేకు గర్వకారణమైన వందే భారత్ ఎక్స్ప్రెస్ ఆధునిక సాంకేతికత, వేగవంతమైన ప్రయాణానికి ప్రతీకగా మారింది. ఇప్పటివరకు ప్రధాన నగరాలకే పరిమితమైన ఈ రైలు సేవలు ఇప్పుడు పట్టణ స్థాయికి విస్తరించడం విశేషం. యశ్వంత్పూర్, కాచిగూడ, యశ్వంత్పూర్ మధ్య నడిచే వందే భారత్ రైలుకు హిందూపురం రైల్వే స్టేషన్లో హాల్ట్ కేటాయించడంతో అనంతపురం జిల్లా ప్రజలకు ఇది ఎంతో ఊరటనిచ్చే నిర్ణయంగా మారింది. హిందూపురం పట్టణం భౌగోళికంగా, వ్యాపారపరంగా ఎంతో ప్రాధాన్యత కలిగినది. కర్ణాటక సరిహద్దుకు అతి సమీపంలో ఉండటంతో ప్రతిరోజూ వేలాది మంది ప్రజల విద్య, ఉద్యోగ, వైద్య అవసరాల కోసం బెంగళూరుకు ప్రయాణిస్తుంటారు. సిల్క్ పరిశ్రమకు కేంద్రంగా ఉన్న హిందూపురం నుంచి పట్టు వ్యాపారులు తరచూ హైదరాబాద్, బెంగళూరు నగరాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఇలాంటి ప్రాధాన్యత ఉన్న పట్టణంలో వందే భారత్ రైలు ఆగకపోవడంపై గతంలో ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమైంది. ఈ సమస్యను గమనించిన హిందూపురం పార్లమెంటు సభ్యులు బీకే పార్థసారథి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. రైల్వే మంత్రిని స్వయంగా కలిసి హిందూపురంలో వందే భారత్ హాల్ట్ అవసరాన్ని వివరించడంతో రైల్వే బోర్డు సానుకూలంగా స్పందించింది. సౌత్ వెస్టర్న్ రైల్వే డిప్యూటీ సీఓఎం ఎన్ రాజ్ కుమార్ ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేయడం విశేషం. ఈ నెల 27వ తేదీన కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న చేతుల మీదుగా హిందూపురంలో వందే భారత్ హాల్ట్ను అధికారికంగా ప్రారంభించనున్నారు. కాచిగూడ నుంచి వచ్చే రైలుకు ప్రత్యేక పూజలు నిర్వహించి జెండా ఊపి ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. ఈ రైలు ప్రతిరోజు ఉదయం 5:45 కాచిగూడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు హిందూపురం చేరుకుంటుంది. అక్కడ 2 నిమిషాల హాల్ట్ అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు యశ్వంత్పూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2:45 యశ్వంత్పూర్ నుంచి బయలుదేరి 3:35 హిందూపురం చేరుకుని రాత్రి కాచిగూడకు చేరుతుంది. ఈ షెడ్యూల్ వ్యాపారులు, ఉద్యోగులకు ఎంతో అనుకూలంగా మారనుంది. రాయలసీమ నుంచి కోస్తా ఆంధ్రకు రవాణా అంతరాన్ని తగ్గించే దిశగా రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. గుంతకల్లు నుంచి డోన్ మీదుగా మార్కాపురం రోడ్డు వరకు కొత్త రైలు సేవలను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. నంద్యాల పార్లమెంటు సభ్యురాలు బైరెడ్డి శబరి విజ్ఞప్తి మేరకు ఈ రైలును మంజూరు చేశారు. రైలు సంఖ్య 57407 లేదా 57408గా ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ రైలు మార్గమధ్యంలో మద్దికేర, పెండేకల్లు, డోన్, రంగాపురం, బేతంచెర్ల, పాణ్యం, నంద్యాల, గాజులపల్లి, దిగువమిట్ట, గిద్దలూరు, సోమిదేవిపల్లి, జగ్గంబొట్ల కృష్ణాపురం, కంబం, తర్లుపాడు వంటి అనేక చిన్న మధ్యతరహా స్టేషన్లను కలుపుతూ వెళ్తుంది. విద్యార్థులు, చిన్న వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగులకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారనుంది. ఈ రైలు సాయంత్రం 5:30 గుంతకల్లు నుంచి బయలుదేరి రాత్రి 11:30 మార్కాపురం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో తెల్లవారుజామున 4:30 మార్కాపురం నుంచి బయలుదేరి ఉదయం 10:30 గుంతకల్లు చేరుకుంటుంది. ఈ రైల్వే మార్పులు కేవలం ప్రయాణ సౌకర్యాలకే పరిమితం కాకుండా విస్తృతమైన ఆర్థిక, సామాజిక ప్రభావాన్ని చూపనున్నాయి. హిందూపురం వంటి పట్టణాల్లో వందే భారత్ హాల్ట్ వల్ల రియల్ ఎస్టేట్, వ్యాపార అవకాశాలు పెరుగుతాయి. గుంతకల్లు, మార్కాపురం రైలు ద్వారా రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను తక్కువ ఖర్చుతో పెద్ద మార్కెట్లకు తరలించగలుగుతారు. వైద్య అవసరాల కోసం బెంగళూరుకు వెళ్లే రోగులకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. అలాగే లేపాక్షి, కంబం చెరువు వంటి పర్యాటక ప్రాంతాలకు వెళ్లే పర్యాటకుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో రైల్వేల పాత్ర ఎంతో కీలకమైనది. హిందూపురంలో వందే భారత్ హాల్ట్, గుంతకల్లు, మార్కాపురం మధ్య కొత్త రైలు సేవలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయానికి నిదర్శనం. స్థానిక ప్రజాప్రతినిధుల చొరవతో లక్షలాది మందికి లాభం చేకూరనుంది. ఈ నెల 27 నుంచి హిందూపురంలో వందే భారత్ రైలు ఆగనుండటంతో ఆ ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది. రాయలసీమ ప్రగతిపథంలో ఇవి మరో ముందడుగుగా నిలుస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు.